మిరపకాయలు ఇలా తీసేయాలండి, గింజలు ఇలా ఓపెన్ చేసి తీసేసి కొద్దిగా పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకొని కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని దాంట్లో ఒక 2 minutes ఇలా ఉడికించుకొని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దీంట్లో కారం ఉండదండి, మిర్చికి కొద్దిగా వేడి నీళ్ళలో ఉడుకుతుంది. ఇలా తీసేసుకోవాలండి, ప్లేట్లకు వేసుకోవాలి. మిరపకాయలలో స్టఫింగ్ కండి ఇది ఆమ్చూరు పెట్టుకోవాలి. ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, ఇలా అన్ని మిరపకాయలకి ఇలా పెట్టుకోవాలండి. ఆమ్చూరు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మిర్చి బజ్జీ అండి, మిర్చిని ఇలా కడిగి పెట్టుకోవాలి. పిండి తీసుకోవాలి, శనగపిండిలో పసుపు, ఉప్పు, సోడా, కొద్దిగా లైట్గా కారం, అవన్నీ ఇలా కలుపుకోవాలండి. కలిపేసి వాటర్ వేసి కలుపుకోవాలి. ఒక 10-15 minutes నానబెట్టుకోవాలండి, మంచిగా ఉబ్బుతాయి. ఇలా కలిపి మూత పెట్టుకోవాలండి. ఒక 10-15 minutes నానబెడితే మంచిగా పొంగుతాయి బజ్జీలు. ఇలా కలుపుకోవాలండి, మరీ జారుడు కాకుండా మీడియం కలుపుకోవాలి. ఇలా ముంచుకోవాలండి పిండిలో, నూనె వేడెక్కాక. ఈ కలర్ పెట్టి కలుపుకోవాలండి. ఇలా కాల్చుకోవాలండి, రెడ్ కలర్ వచ్చే వరకు. రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.